సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటి అని అంటే తల్లిదండ్రుల బాధ్యత. చెప్పండి అమ్మా ఒకసారి మనందరం కూడా. తల్లిదండ్రుల బాధ్యతలు. తల్లిదండ్రుల బాధ్యతలు. తల్లిదండ్రులుగా బిడ్డలు బాధ్యత కలిగి ఉండాలి. బిడ్డల పట్ల బాధ్యతలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి. ఒకవేళ మీకు బిడ్డలు లేకపోయినా గ్రహించండి, దేవుడి విశ్వాసంతో ప్రార్థన చేయండి. రేపు నా బిడ్డలు పుడతారు, బిడ్డలు ఎలా పెంచాలో నేర్చుకోండి. రేపు ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో ఇప్పుడే విశ్వాసంతో విత్తండి. రైట్, గమనించుదాం. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసినట్లయితే సొలొమోను భక్తుడు రాస్తున్నాడు సామెతల గ్రంథంలో, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. బాలుడు అంటే మనం అబ్బాయే అని అనుకుంటాం. అమ్మాయి కాదు, అబ్బాయికే నేర్పించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ బాలుడు అంటే ఇంగ్లీష్లో వాడిన పదం ఏమిటి అని అంటే చైల్డ్. చైల్డ్ అంటే పిల్లలు. కీర్తన గ్రంథంలో కూడా గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. కుమారులు అంటే మగ సంతానమే అని అనుకుంటాం, కానీ అక్కడ రాయబడింది చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే పిల్లలు. ప్రియమైన దేవుని ప్రజలారా, పిల్లలు నడవవలసిన త్రోవ వానికి నేర్పించాలి. వానికి తల్లిదండ్రులుగా బిడ్డలు నేర్పించాలి. సేవకుడిగా వారికి నేర్పించాలి. టీచర్గా, ఉపాధ్యాయులుగా వారికి నేర్పించాలి. ఇది బిడ్డలకు తల్లిదండ్రుల పట్ల ఉండే బాధ్యత. నేర్పిస్తేనే వారు నేర్చుకోగలుగుతారు. నేర్పించనిదే వారు స్వంతంగా నేర్చుకోరు. మంచి విషయాలు నేర్పిస్తే మంచి విషయాలు నేర్చుకుంటారు. చెడు విషయాలు నేర్చుకుంటే చెడు విషయాలు నేర్చుకుంటారు. ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనంటే బిడ్డలను పెంచడం అనేది అది సాధారణమైన విషయం కానే కాదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, బిడ్డలనైతే కంటాము కానీ వారి తలరాతను మనం కనలేం కదా అని మాట్లాడుతూ ఉంటారు. తలరాత గిలరాత ఏమి ఉండదు. నువ్వు విత్తినది నువ్వు కోసుకుంటావు అంతే. దేవుడు రాయటం ఏముండదు. నువ్వు పెంచిన దాన్ని బట్టే ఆ ఫలాన్ని నువ్వు కోసుకుంటావు. నువ్వు పెంచిన దాన్ని బట్టే ఆ పంటను నువ్వు భుజించగలుగుతావు. ఆ రేపు నువ్వు పెద్దవాడు అయిన తర్వాత లేకపోతే వృద్ధుడైపోయిన తర్వాత దాన్ని నువ్వు తీసుకుంటావు అంతేగాని తలరాత గిలరాత ఏమీ ఉండదు. దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు అని అంటే వారిని సరి అయిన క్రమంలో, సరి అయిన విధానంలో పెంచే బాధ్యత, వారి వలన ఆదరణ, నెమ్మది పొందవలసిన బాధ్యత నీ మీదే ఉంది. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, నేర్పించాలి. తల్లిదండ్రులుగా బిడ్డలకు ఆ విధమైన క్రమశిక్షణ నేర్పించాలి. ఒక సేవకుడు ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు అని అంటే, మొదటి నుంచి అంటే చిన్న వయసు నుండి 5 సంవత్సరాల వరకు డిసిప్లిన్ పీరియడ్ అన్నమాట. క్రమశిక్షణ పీరియడ్. ఎప్పటి నుంచి? 1 నుంచి 5 సంవత్సరాల వరకు డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పించే విధానం. 5 సంవత్సరాల నుండి అంటే 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ట్రైనింగ్ పీరియడ్. ఏంటిది? ట్రైనింగ్ పీరియడ్. 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ట్రైనింగ్ అన్నమాట. చదువు నేర్పిస్తే చదువుతాడు.
పాటలు నేర్పిస్తే పాటలు పాడుతాడు. ఏది నేర్పిస్తే ఆ గ్రహింపు అనేది 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ట్రైనింగ్ పీరియడ్ అట. అప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల దాకా ఒక ట్రైనర్ లాగా ఉండాలి. వాడు తప్పిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే దగ్గరికి వెళ్ళి లేపాలి, సైకిల్ తొక్కడం నేర్పించాలి, ఆట ఆడటం నేర్పించాలి, చదవటం నేర్పించాలి, మందిరానికి వెళ్ళటం నేర్పించాలి. ఇవన్నీ కూడా ఈ 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు నీవు ఒక ట్రైనర్వి. నాకేముందులు ఆడే నేర్చుకుంటాడులే అంటే కుదరదు. నువ్వు ఒక ట్రైనర్గా పక్కన ఉండి నేర్పించాలి. ఆ తర్వాత 12 సంవత్సరాల నుండి, అంటే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు కోచింగ్ పీరియడ్. ఏంటిది? కోచింగ్ అంటే క్రికెట్ మీరు చూస్తూ ఉంటారు. క్రికెట్ ఆడేవారు మీరు చూస్తూ ఉంటే కోచ్ బయట ఉంటాడు, ఆట వాళ్ళు ఆడుతూ ఉంటారు. కోచ్ వెళ్ళి దగ్గరుండి నువ్వు ఎట్లా ఆడు, అట్లా ఆడు అని చెప్పేసి చెప్పడు, సలహాలు ఇస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు, చూస్తాడు వారి ఏ విధంగా విజయాన్ని పొందాలి, ఏ విధంగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఏవి నష్టాలు ఉన్నాయి, ఏవి సరి చేసుకోవాలి, ఏ విషయాల్లో ఈ విధంగా ఉన్నారు, పొరపాట్లు ఏంటి, లోపాలేంటి, ఇలాగూ కోచింగ్ పీరియడ్ అన్నమాట. 19 సంవత్సరాల నుండి మరణించేంత వరకు కూడా ఫ్రెండ్షిప్ పీరియడ్. ఏంటిది చెప్పండి? ఫ్రెండ్షిప్ పీరియడ్. అంటే 19 అయిపోయింది కదా, 20 సంవత్సరాల నుండి ఇక మరణించేంత వరకు నీ బిడ్డలతో నీవు ఫ్రెండ్షిప్ చేయాలి, మాట్లాడాలి, ఒక ఫ్రెండ్ లాగా నువ్వు ఉండాలి, ఒక స్నేహితుడిలాగా ఉండాలి. చిన్నప్పుడు ఏ విధమైతే డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉన్నావో, తర్వాత పెద్దరైన తర్వాత రే కూర్చోమంటే కూర్చోవాలి అన్నావు అనుకో, ఎదురు తిరుగుతాడు. నువ్వేంటి నాకు చెప్పేది అంటాడు, నువ్వేంటి నీ మాటని వినేదేంటి అని అంటాడు. కాబట్టి ఈ ఈ విషయాలు మీరు ఖచ్చితంగా అనుసరించండి, పాటించండి. ఖచ్చితంగా బిడ్డలు ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా ప్రయోజకులుగా ఉండగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. డిసిప్లిన్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్, కోచింగ్ పీరియడ్, ఫ్రెండ్షిప్ పీరియడ్. ఈ 4 ఫేజెస్ ఒక పిల్లవాడి పట్ల ఒక తల్లి, ఒక తండ్రి వ్యవహరించాలి అని ఒక దైవజనుడు చెప్పాడు. కనుక బిడ్డల పట్ల నువ్వు ఎటువంటి బాధ్యత కలిగి ఉంటున్నావు, ఎటువంటి విధానం కలిగి ఉంటున్నావు, ఈ విషయాలు ఈరోజు కొన్ని బైబిల్లో నుంచి కొంతమందిని మనం నేర్చుకుందాం. ఏ బాధ్యతలు బిడ్డల పట్ల మీరు కలిగి ఉండాలో ఈ విషయాలన్నిటినీ కూడా మనం అనుసరిద్దాం. ఒకటి, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అని అంటే, బిడ్డలను పాడు చేయకూడదు. ఏం చేయకూడదు? బిడ్డలను పాడు చేయకూడదు. ఇది నీ బాధ్యతే. బిడ్డలను పాడు చేయకుండా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. బిడ్డలు పాడైపోయారు అని అంటే అది 125% నీ తప్పే ఉంటుంది. బిడ్డలట 100లో 25% తల్లిదండ్రుల వల్ల చెడిపోతారట, 25% స్నేహితుల వల్ల చెడిపోతారట, 25% పెరుగుతున్న వాతావరణం, చుట్టూ వాతావరణాన్ని బట్టి, స్కూల్ వాతావరణం, కాలేజ్ వాతావరణం, ఉద్యోగం చేసే వాతావరణం, లేకపోతే సమాజ ప్రభావం వల్ల 25% చెడిపోతారట. మరొక 25% స్వతహాగా వాడి నిర్ణయాలను బట్టి చెడిపోతారట. 25% తల్లిదండ్రుల వలన, 25% స్నేహితుల వలన, 25% సమాజం వలన, 25% తన వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చెడిపోయే అవకాశాలు ఉంటాయి అనేది మరి విశ్లేషకులు, సైకాలజిస్ట్ వారు తెలియజేస్తూ ఉంటారు. నీ బిడ్డ తప్పిపోతూ ఉంటే, నీ బిడ్డ తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే సరిచేయాలి, ఆ వ్యక్తిని గద్దించాలి, ఆ వ్యక్తికి
ఏ విషయాలు, మంచి విషయాలు, ఎప్పుడు కూడా మంచి విషయాలు నేర్పించాలి. ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా గ్రహించాలి, ఆత్మీయమైన విషయాలు బిడ్డలకు నీవు నేర్పించే వ్యక్తిగా ఉంటే ఆ మంచి విషయాలు నేర్చుకోగలుగుతాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, బూతులు నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వ్యభిచార సంబంధమైన ముచ్చట్లు నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వారు ప్రియమైన దేవుని ప్రజలారా కొట్టడం నేర్పిస్తారు, తిట్టడం నేర్పిస్తారు, దొంగతనం నేర్పిస్తారు, వ్యభిచార పాపాన్ని నేర్పిస్తూ ఉంటారు. నిజం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక తల్లి ఉంది. ఆమె పేరు అతల్య. ఏం పేరు చెప్పండమ్మా? అతల్య. ఈ అతల్య అనబడిన తల్లి కుమారుడైన అహజ్యాకి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుందంట. దినవృత్తాంతాల 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదువుతున్నట్లయితే, అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమును నడిచెను. తల్లి ఏం నేర్పిస్తున్నాడా? దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించిందట. రే దిగో, ఎవడని నేను కొడితే పెట్టి కొట్టేసేయి, చంపేసేయి. నీకు ఎదురు మాట్లాడితే జైల్లో వేసేసేయి. ఇదిగో ఇలాగూ దేవుని వ్యతిరేకమైన పనులు చేసేయి, బలిపీఠాలు కట్టేసేయి, విగ్రహారం చేసేసి, అలాగూ చేసేయి. ఇదిగో ఎవరిని లెక్క చేయి మాకు, ఎవరిని గౌరవించు మాకు, ఎవరిని కూడా ప్రేమించమాకు, అలాగుండు ఇలాగుండు అని చెప్పేసి మంచి కాదు నేర్పించింది, దుర్మార్గంగా నేర్పించింది. ఈరోజు ఇలాంటి ఇలాంటి తల్లిదండ్రులు లేరా? ఒక పాస్టర్ గారి కొడుకట, నేను విన్నాను, ఎంతవరకు నిజం నాకైతే తెలియదు కానీ, ఒక పాస్టర్ గారి కొడుకట యాక్సిడెంట్ చేసి ఇంటికి వచ్చాడట. ఏం చేసి వచ్చాడు? యాక్సిడెంట్ చేసి ఇంటికి వచ్చాడు. యాక్సిడెంట్ చేసి ఇంటికి వచ్చి నాన్నకి చెప్తా ఉన్నాడట, డాడీ యాక్సిడెంట్ అయింది డాడీ. యాక్సిడెంట్ అయిందా? ఏమైందిరా అంటే, ఫలానా కారుకి ఫలానా వాళ్ళు వచ్చారు, ఎదురొచ్చారు, గుద్దారు, వాళ్ళు వచ్చారు డాడీ అన్నాడు. తండ్రి ఒక పాస్టర్గా ఏమంటున్నాడు? ఒరే, వాళ్ళని చంపి రాకుండా గుద్ది వదిలేసి ఎందుకు వచ్చావురా అని అన్నాడట. ఎవరిని? గుద్దినోడిని చంపి రాకుండా నువ్వు ఎందుకు వదిలేసి వచ్చావురా అని చెప్పేసి అన్నాడట. ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి. యాక్సిడెంట్ అయింది, జాలిపడి హాస్పిటల్లో చేర్పించాలిరా, వదిలేసి రాకూడదురా, ప్రాణాలు పొరపాటు ఏదో జరిగిపోయిందేమో అని చెప్పేసి చెప్పాల్సింది పోయి చంపి రాకుండా ఎందుకు వచ్చావురా అని అన్నాడట. వామ్మో, ఇట్లాంటి పాస్టర్లు కూడా ఉంటారా అని అనిపించింది. ప్రియమైన దేవుని ప్రజలను గమనించండి, నీ బిడ్డలకు ఏది నువ్వు నేర్పిస్తా ఉన్నావు? మంచి నేర్పిస్తున్నావా? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తున్నావా? బూతులు మాట్లాడటం నేర్పిస్తున్నావా? అబద్ధాలు ఆడటం నేర్పిస్తున్నావా? మోసపూరితమైన విధానం నేర్పిస్తా ఉన్నావా? ఏ క్రమశిక్షణను నేర్పిస్తా ఉన్నావు? నీ బిడ్డల పట్ల ఎటువంటి విధానంలో నువ్వు నడుచుకుంటావు? సరే, నువ్వు నేర్పించలేదు, మంచి నేర్పిస్తా ఉన్నావు, అయినప్పటికీ వాడు ఎక్కడో చెడు నేర్చుకున్నాడు. స్నేహితుల దగ్గర, కాలేజీలోనో, స్కూల్లోనో ఎక్కడో పాడు పనులు, తప్పుడు విధానాలు నేర్చుకుని అలవాటించి అలాగ చేస్తూ ఉన్నావు. అయితే ఏం చేయాలి? సమర్థిస్తున్నావా? గద్దిస్తున్నావా?
పోనీలే ఏముందిలే అని చెప్పేసి అనుకుంటున్నావా? కొంతమంది ఉంటారు, బిడ్డలు తప్పు చేస్తున్నా వారు గద్దించే విధానంలో ఉండరు. వారిని సరిచేయాలనే ఆలోచనను వాడే తెలుసుకుంటాడులేండి అని అనుకుంటా ఉంటారు. పొలం వేశారండి, విత్తనాలు పొలం వేశారు, పంట వచ్చింది. పంటకు పురుగులు పట్టినాయి. ఏం పట్టినాయి? మహర్షి ఏం పట్టింది? పురుగులు పట్టినాయి. పురుగులు పడితే పంట వేసిన ఆయన ఏముందిలే, పురుగులు పడితే ఏమైందిలే, చక్కగా వచ్చిందేదో మనం తిందాం, వచ్చిందేదో భుజించుదాం, వచ్చిన పంటే తిందాం, చక్కగా పురుగులు కూడా బతకాలి కదా అని చెప్పేసి వదిలేస్తారా? సూపరా, ఫాస్ఫేట్ ఏమేస్తారు? ఇంకా చెప్పండి, తెలీదా? ఏమేస్తారు మత్తయ్య గారు? పురుగుల మందు వేస్తారు. పురుగుల మందు వేయకుండా వదిలేశాడు అని అంటే ఇక ఆ పంటమే వదిలేసుకున్నట్టే. కానీ అప్పైనా సొప్పైనా ఎంతో కొంత కొద్ది గొప్ప రావాలి, కొద్దిగా పంట రావాలని చెప్పేసి పురుగుల మందు ఖచ్చితంగా జల్లుతాడు. పంట పోనీయుడు, పంట నష్టం వస్తున్నా పురుగులు తింటున్నా కూడా వదిలిపెట్టడు. ఆ పంటను దక్కించుకోవడానికి తాపత్రయపడతాడు. నీ బిడ్డ, నీ విత్తనం, దేవుడిచ్చిన మొక్క, దేవుడిచ్చిన నీ సంతానం తప్పుడు పురుగులు పట్టో లేకపోతే ఏదో అలవాట్లో ఏదో వాటిలో పడిపోయి వారు పాపములో ఉంటా ఉంటే తల్లిగా తండ్రిగా నీవు గద్దిస్తున్నావా? గద్దించకపోయినా చెడిపోతారు. హెచ్చరిక చేయకపోయినా నష్టపోతారు. హెచ్చరిక చేయకపోయినా వారు శాపాన్ని కొని తెచ్చుకుంటారు. గద్దించాలి, వారి తప్పును ఖండించాలి. ఇంకో బాటిల్ ఉందా? ఆ బాటిల్ కూడా తీసు. ఇక్కడ 2 బాటిల్స్ ఉన్నాయి. ఈ 2 బాటిల్స్లో ఒక దాని మీదేమో కూల్ డ్రింక్ థమ్సప్ అని స్టిక్కర్ అంటించా, ఇంకో దాని మీద విషం అని స్టిక్కర్ అంటించా. అప్పుడు మీరు వచ్చి ఈ బాటిల్ దగ్గరకు వచ్చి ఏది తాగుతారు? వమ్మో విషమా, అస్సలు ముట్టుకోకూడదు అని చెప్పేసి థమ్సప్ తాగుతారు. సరే, దీని మీద థమ్సప్ అని ఉంది, దీని మీద ఉన్న విషాన్ని తీసేసా, విషం అనే స్టిక్కర్ తీసేసా. అప్పుడు మీరు వచ్చారు, మీకు తెలియదు నేను ఏ స్టిక్కర్ పెట్టానో ఏం పెట్టానో ఏం తెలియదు, విషం అనేది కూడా తెలియదు, ఏం పోసానో మీకు తెలియదు. మీరు వచ్చారు, ఓహో కూల్ డ్రింక్ పక్కనే ఉంది కాబట్టి ఇది కూడా కూల్ డ్రింక్ అని చెప్పేసి తాగేస్తా. అంటే ఇది మోసకరమైనది, ఇది పాపము, ఇది నష్టము, ఇది చంపేది. దీన్ని ఖచ్చితంగా లేబుల్ చేయాలి. మంచి దాని మీద లేబుల్ లేకపోయినా చెడు దాన్ని, నష్టం కలిగించేది ఖచ్చితంగా చెప్పాలి, చూపించాలి, హెచ్చరిక చేయాలి. లేకపోతే మానవుడికి ప్రమాదం. ప్రియమైన దేవుని ప్రజల, పాపం విషయంలో కూడా తప్పు చేస్తున్నప్పుడు, ఒక బిడ్డ పాడైపోతూ ఉన్నప్పుడు తల్లిగా తండ్రిగా నీవు గద్దించాలి, నీవు హెచ్చరిక చేయాలి. చేయలేదు అని అంటే వారి మానానికి నువ్వు వదిలేసినట్టే, తర్వాత నీవే కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రి బాధపడ్డాడు ఇట్లాగే. దేవుడు అంటున్నాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు,
ఏలి తన కుమారులు తప్పు చేస్తా ఉన్నా అడ్డగించలేదు కనుక, తనకు తెలిసి అడ్డగించలేదు కనుక నిత్య శిక్ష అతనికి అమలు చేస్తాం, వారికి అమలు చేస్తాం. ఏమండి, ఏలి అడ్డగించలేదట. తన బిడ్డలు పాపం చేస్తూ ఉంటే, వ్యభిచార పాపం చేస్తూ ఉంటే, మందిరానికి వస్తున్న స్త్రీలతో పాపం చేస్తూ, దేవుని విరోధమైన విధానములో జీవిస్తా, బలులు దొంగతనం చేస్తా, అర్పణలు సరిగా అర్పించకుండా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటే, తెలిసి ఇండియు అడ్డగించలేదు గనుక నిత్య శిక్ష అమలు చేస్తాను. ఈరోజు నీ బిడ్డల గురించి నీవు తెలిసినప్పుడు నీవు మౌనంగా ఉండలేదా? అయ్యా, నీ బిడ్డ ఫలానా చోట ఉన్నాడు, ఫలానా చోట సిగరెట్లు తాగుతున్నాడు, ఫలానా చోట మందు సాగుతూ ఉన్నాడు, ఫలానా నోళ్ళతో తిరుగుతూ ఉన్నాడు, ఫలానా నోళ్ళతో ఉంటా ఉన్నాడు. తెలిసినప్పుడు ఏముందలే, వాడే తెలుసుకుంటాడులే, వారే మాడతాడులే అని వదిలేసి అడ్డగించలేకపోవడాన్ని బట్టి రేపు దేవుని యొక్క శిక్ష అమలు పరచబడినప్పుడు నువ్వే బాధపడాల్సిన పరిస్థితి, నువ్వే దాన్ని బట్టి కుమిలిపోవాల్సిన పరిస్థితి. ఏలి కుమారుడు చనిపోయారు, యుద్ధంలో చనిపోతే ఏలి గుండాగి చచ్చిపోయాడండి. ఏలి గుండాగి అక్కడికక్కడే చనిపోయా. అయ్యా, మందసం తీసుకెళ్ళిపోయారు, శత్రువులు మందసాన్ని తీసుకెళ్ళిపోయారు, నీ కుమారులు కూడా శత్రువుల చేతులు చనిపోయారంటే ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో గుండాగి చచ్చిపోయాడు. ఆ కుమారులారా, ఎందుకని ఈ విధంగా చనిపోయారు? ప్రియమైన దేవుని ప్రజలారా, తప్పును తప్పుగా ఖండించు, తప్పును సమర్థించమాకు, తప్పును ఏమాత్రం కూడా ప్రోత్సహించమాకు. నీ యొక్క బిడ్డలు తప్పు చేశారంటే నీవు దాన్ని ఏమాత్రం కూడా సమర్థించకుండా వారిని గద్దించినప్పుడే వారు పాడైపోకుండా, చెడిపోకుండా, వారు ప్రియమైన దేవుని ప్రజల నీ యొక్క భయములో, క్రమశిక్షణలో వారు ఉండగలుగుతారనడానికి ఎటువంటి సందేహం లేదు. నాన్నగారు ఒక చిన్న ఉపమానం మీరు చెప్తూ ఉంటారు. ఒక తల్లట బిడ్డతో చెప్తా ఉంది, అరే నాకు పూలు కట్టుకోవాలనిపిస్తూ ఉందిరా, ఫలానా వాళ్ళకి చెట్లు ఉన్నాయి, పూల చెట్టు ఉంది, వెళ్ళి పూలు తీసుకురారా అని చెప్పేదట. కుమారుడు వెళ్ళి తల్లి కోసం పూలు తీసుకొచ్చేవాడు. అరే ఇదిగో కూరకేం లేవురా అని అంటే, ఎక్కడికో కూరగాయలు మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు దొంగతనం చేయటం, లేకపోతే ఏదైనా పంటలు పండే చోటకెళ్ళి ఆ పంటల్లో నుంచి లాక్కు రావటము, ఇలాగే చేస్తాను. తల్లికి ఏది అవసరం వచ్చినా కుమారుడికి చెప్పేది, కుమారుడేమో దొంగతనం చేసి తీసుకొచ్చేవాడు. అట్లా వాడు ఆ విధంగా ఇద్దరు కూడా ఆ విధంగా ఎదుగుతూ కుమారుడు ఒక పెద్ద గజ్జి దొంగ అయిపోయాడు. వెళ్ళి చిన్న చిన్న దొంగతనాలు పోయినాయి. ఇక మెల్లి టార్గెట్ బంగారం, ఇంట్లోని డబ్బు, బీరువాలోని డబ్బు, ఇలా వీటి కోసం దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు. ఒకానొక రోజు దొరికాడు, జైల్లో వేశారు. జైల్లో వేసేస్తే చాలా నేరాలు చేశాడు కాబట్టి, దొంగతనాల్లో పోయి నరహత్య కూడా చేశాడు కాబట్టి కోర్టు ఆ వ్యక్తికి ఉరి శిక్ష విధించేసి, విధించింది? ఉరి శిక్ష విధించింది. ఉరి శిక్ష విధిస్తే, ఉరి శిక్ష విధించిన వారికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆఖరి కోరిక, బాబు నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, ఆ ఆఖరి కోరిక మేము తీరుస్తాం, ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు తీరుస్తాం అని అంటే, నా ఆఖరి కోరిక మా అమ్మతో ఒకసారి నేను మాట్లాడాను, మా అమ్మతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తే, సరేనయ్యా పిలుస్తాం మీ అమ్మని అని చెప్పేసి పిలిచారు. వాళ్ళ అమ్మని పిలిచారు. అమ్మ ఏమో ఏడుస్తూ ఉంది, తల్లి ఏం బాధపడతా ఉంది. రే నాన్న, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా?
అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, అనవసరంగా నీ జీవితం పాడైపోతా ఉంది అని చెప్పేసి తల్లి ఆ యొక్క జైల్లో కుమారుని చూసి ఏడుస్తూ ఉంది. కుమారుడు అంటున్నాడు కదా, అమ్మా ఒకసారి నా దగ్గరికి రా, ఒకసారి నా దగ్గరికి రా అని చెప్పేసి రమ్మన్నాడు. వచ్చింది. ఒకసారి నాలిక చూపించు అని చెప్పేసి అన్నాడు. నాలిక చూపిస్తే ఆ నాలికని గట్టిగా పట్టుకుని కొరికేసేసాడట. ఆ నాలికను పట్టుకుని తెగిపోయేటట్లుగా చేసేసాడట. తల్లి అరుస్తూ ఉంది, కేకలు పెడతా ఉంది. అక్కడ ఉన్న పోలీసులు వచ్చారు. ఏంట్రా నీ తల్లిని నాలుకను అట్ట కోసేసావేంటి, నీ తల్లి నాలుకను ఆ విధంగా చేసేసావేంటి? ఏం చెప్పేదండి, ఈరోజు నేను ఈ మరణ స్థితికి వెళ్ళడానికి నా తల్లి ఎప్పుడు అలాగ చేయకూడదు, అలాగ ఉండకూడదు, అలాగ చేస్తే రే నీ జీవితం పాడైపోయిద్దిరా అని చెప్పలేదు. తన సుఖాల కోసం, తన అవసరతల కోసం, తన కోసమే నేను ఈ విధంగా దొంగగా మారిపోయాను. అందుకే మరి ఇంకెప్పుడు కూడా ఆ నాలుకతో ఎవరిని ఆ విధంగా పాపం తప్పు చేయడానికి వీలు లేకుండా కట్ చేశా. ఆమె గద్దించట్లేదు కాబట్టి, ఆమె హెచ్చరిక చేయట్లేదు కాబట్టి, దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి కట్ చేసేసా అని చెప్పేసేసి ప్రియమైన దేవుడిని ప్రజలారా చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతగానో బాధపడతా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా బిడ్డలను దండించకపోవడం వల్ల, బిడ్డలను హెచ్చరిక చేయకపోవడం వల్ల, వారి తప్పును సరి చేయకపోవడం వలన రేపు నీ జీవితంలో బాధపడే పరిస్థితి నీకు రాదా? ఒక మంచి భవిష్యత్తు వారు కలిగి ఉండడం కోసం వారిని సరిచేయి, అది నీ బాధ్యత. వారు పాడైపోకుండా చూడవు, అది నీ బాధ్యత. వారి తప్పును నువ్వు ఖండించు, అది నీ బాధ్యత. కనుక సామెతల గ్రంథంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, బెత్తమాడని కుమారుడు తండ్రికి శత్రువు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. అలాగే 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తా ఉంది, బెత్తము వాడని కుమారుడు తండ్రికి శత్రువు. వాడుతున్నావా నీవు బెత్తం? దేవుని ఉన్న వాక్యం ఉన్నదే చెప్తున్నా. మీ బిడ్డలను కొట్టమని కాదు, మీ బిడ్డలను దండించమని కాదు, మీ బిడ్డలు రక్తం కారేటట్లు కొట్టమని కాదు, కానీ బెత్తము ఆడాలి, వారిని సరి చేయాలి, వారిని క్రమశిక్షణలో పెట్టాలి. శిక్షిస్తున్నావు అని అంటే వారి మీద ఏదో కోపమో వారి మీద ఏదో ద్వేషమో కలిగినట్లు కాదు. వారు చెడిపోకూడదు, పడిపోకూడదు, వారి క్రమశిక్షణ కలిగి ఉండడం కోసం నీవు అట్టి మనస్సును చంపేసుకుని వారిని శిక్షిస్తున్నావు. అది కూడా ప్రేమే, అది కూడా నువ్వు ప్రేమిస్తున్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది, బెత్తము వాడకపోతే తండ్రికి శత్రువుగా అవుతాడు. నీకు రేపు శత్రువుగా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దండించు, శిక్షించు, క్రమశిక్షణలు పెట్టు. పడిపోకుండా, చెడిపోకుండా వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు. కనుక మొట్టమొదటిగా మనం చూస్తున్న తల్లిదండ్రుల బాధ్యత ఏంటి చెప్పండి? బిడ్డలు చెడిపోకుండా చూసుకోవాలి, బిడ్డలు పాడైపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. రెండవది, తల్లిదండ్రులకు బిడ్డల పట్ల ఉన్న రెండవ బాధ్యత ఏమిటి అని అంటే బిడ్డలను కాపాడాలి. ఏం చేయాలి చెప్పండి? కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరుస్తూ ఉంటుంది. బిడ్డలకు అవసరత వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వారికి ఏ అవసరత, ఏ శోధన, ఏ ఇబ్బంది కలిగి ఉన్నా
బిడ్డలను కాపాడే వ్యక్తిగా ఉండాలి, అండగా నిలబడే వ్యక్తిగా ఉండాలి, సంరక్షించే వ్యక్తిగా ఉండాలి, వారిని పోషించే వ్యక్తిగా నీవు ఉండాలి, వారి అవసరతలను తీర్చే వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ వారి కోసం ప్రార్థన చేస్తూ వారు దేవుని ఉగ్రతను పొందుకోకుండా, దేవుని శిక్షను పొందుకోకుండా కాపాడే వ్యక్తిగా కూడా నీవు ఉండాలి. సాతాను మింగకుండా, సాతాను వారిని గలిబిలి చేయకుండా వారిని కాపాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. తల్లులారా, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయమని ఇర్మియా భక్తుడు సెలవిస్తాడు. యోబు కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. బిడ్డలు ఎక్కడ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారేమో అని చెప్పేసి యోబు బిడ్డల కోసం నిత్యము బలిపీఠం కట్టి వారిని పవిత్రపరిచి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారి విందు దినం పూర్తిగాగా యోబు తన కుమారులు తమ హృదయంలో దేవుని దూషించిదరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. నిత్యము అలాగూ చేయుచున్నాడు. నిత్యం మరి ఎక్కడ దేవుని యొక్క అవిధేయత, దేవుని యొక్క శిక్ష అనుభవిస్తారేమో అని చెప్పేసి నిత్యము వారిని పవిత్రపరుస్తూ, వారిని కాపాడుతూ, వారిని ప్రతి దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డలను కాపాడాలి. వారి కోసం ప్రార్థన చేసే తల్లిగా ఉంటున్నావా? వారి కోసం నీవు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటున్నావు. దేవుని యొక్క కాపుదల వారికి కలగాలని, వారి ప్రయాణాలు, వారి చదువులు, వారి ఆటపాటలు, వారి యొక్క స్కూల్స్లో, వారి చదువులో, ఉద్యోగాల్లో, వారి యొక్క ఫ్యామిలీలో దేవుడు వారికి కాపుదల ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నిత్యము వారి కోసం ప్రార్థన చేయాలి. రెండవదిగా, విస్తరించడానికి మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి త్వరగానే ముందుకు వెళ్తున్నాను. రెండవదిగా, బిడ్డలను తర్ఫీదునివ్వాలి. ఏం చేయాలి చెప్పండి? బిడ్డలకు తర్ఫీదునివ్వాలి. దేంట్లో? మనం అన్నిట్లో తర్ఫీదునిస్తాం. తినే విషయాల్లో తర్ఫీదునిస్తాం, చదువు విషయంలో మంచి మా అబ్బాయి ఫలానా శ్రీ చైతన్య చదువుతున్నాడండి, ఇక మా అబ్బాయి ఫలానా మంచి కాలేజీలో చదువుతున్నాడు, మంచి చదువులు చదివిస్తాం, మంచిగా ఉన్నతమైన భవిష్యత్తు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడింది కదా, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, చాలు ప్రియమైన దేవుని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఏ విషయాల్లో పెంచాలి, ఏ విషయాల్లో తర్ఫీదునివ్వాలి? ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో. ప్రియమైన దేవుని ప్రజలారా, హోంవర్క్ చేయలేదు అని అంటే, హోంవర్క్ చేసావా లేదా, కొడతాం. ఎగ్జామ్స్ వచ్చినాయి, చదువుకో, సెల్ ఫోన్. ఆదివారం వస్తే మందిరానికి రా, కూర్చో, నాతో పాటు కూర్చో, మందిరంలో కూర్చోవాలి. ఈరోజు సండే స్కూల్ ఉంది, సండే స్కూల్ వెళ్ళి వాక్యం నేర్చుకో, పాటలు నేర్చుకో. ప్రభు శిక్షలో ప్రార్థన చేసావా? ప్రార్థన చేసి కొనుక్కున్నావా? ఏ విషయాల్లో నీవు శ్రద్ధ కలిగి ఉంటున్నావు? ప్రభు శిక్షలో, బోధలో వారిని పెంచే కంటే కూడా మనం ఏం చేస్తామనంటే మిగిలిన విషయాల్లో తర్ఫీదునిస్తాం. ఇంగ్లీష్ అండి, స్పోకెన్ ఇంగ్లీష్ అండి, మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడాలండి,
మా అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇగో మా అబ్బాయి ఫలానా కాలేజ్ అండి, ఫలానా స్కూల్ అండి, ఇదిగో మా అబ్బాయి కంప్యూటర్ కూడా క్లాసులకు వెళ్తాడు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఇక్కడ శిక్ష అని రాయబడింది. శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే ట్రైనింగ్, శిక్ష అంటే పనిష్మెంట్. అవసరమైతే ప్రభు కొరకు శిక్షను భరించాలి, అవసరమైతే ప్రభు కొరకు కష్టపడాలి, శ్రమ పడాలి, పనిష్ చేయబడాలి. అది పెంచమంది, శిక్షణ కాదు. ఆ విషయాన్ని మనం గమనించట్ల. వారిని మనము ఆ విధమైన ప్రభు కొరకు శిక్ష భరించే, ప్రభు కొరకు శ్రమపడి కష్టపడి ప్రభు కొరకు పరిచర్య చేసే, ప్రభు కొరకు దేవుని కొరకు కష్టపడి నలగొట్టబడి, అలాగే వారిని బోధలో, దేవుని యొక్క బోధలో, వాక్యంలో, ఇదిగో వారి లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వారి భాషికల వేద ఇలాగూ రాసి పెట్టి వారి వాక్యం ఉండమని ద్వితీయోపదేశ కారణంలో చెప్తా ఉంటాడు. బోధలో, వాక్యంలో కూడా వారిని పెంచాలి. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు వాక్యాలను కంఠపాఠం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అధ్యాయాలు, బైబిల్ గ్రంథంలోని అధ్యాయాలన్నీ కూడా చూడకుండా చెప్పేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటే కీర్తన గ్రంథాల్లో కొన్ని గ్రంథాలు వారు కంఠోపాఠంగా చెప్పేస్తూ ఉన్నారు. ఏది నేర్పిస్తున్నావు నీ బిడ్డలకు? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు, వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. అటు క్రమశిక్షణ కలిగి దేవునిలో ఎదిగే వ్యక్తిగా పెంచుతున్నావా? నాలుగవదిగా తల్లిదండ్రుల బాధ్యత బిడ్డల పట్ల ఏమిటి అని అంటే, బిడ్డలకు నీవు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. ఏముండాలి చెప్పండి? చెప్పాలి. మాదిరికరంగా ఉండాలి. నిన్ను వారిని ప్రేరణగా తీసుకోవాలి, నిన్ను వారు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మా మమ్మీ వల్లే నేను కూడా మందిరానికి వెళ్ళాలి, మా మమ్మీ వల్లే నేను కూడా ప్రార్థన చేయాలి, మా మమ్మీలాగా నేను కూడా దేవునిలో ఎదగాలి, దేవునిలో ఆసక్తి కలిగి ఉండాలి, మా మమ్మీలాగా నేను వంట చేయాలి, మా మమ్మీలాగా నేను ఆ పనులు ఈ పనులు చేయాలి. ఇది కాదు. ఆత్మీయ విషయాల్లో నిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక మాదిరి నువ్వే. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఆవు వెళ్ళి చేలో మేస్తే దూడ గట్టున మేది కదా. దూడ ఎక్కడ ఉంటుంది? తల్లి దగ్గరే ఉంటుంది. తల్లి చేలో మేస్తే తల్లి దగ్గర, గట్టును మేస్తే గట్టు దగ్గర. ఒక మాదిరి నీవు కలిగి ఉంటున్నావా? ఎస్, మా నాన్న ఒక మాదిరి, మా అమ్మ ఒక మాదిరి, మా అమ్మలాగా నేను ఉండాలి. మా అమ్మ లాంటి ప్రార్థన జీవితంగా ఎంత ఆసక్తి అండి, ఎంత కష్టపడి వచ్చినా ప్రార్థన చేసింది. ఎంతమంది వచ్చే పరిచర్యలో, సంఘంలో ఒక బలమైన విశ్వాసం అండి, నేను కూడా అలాగ ఉండాలి. ఉంటున్నారా? నిన్ను మాదిరిగా తీసుకోగలుగుతున్నారా? తిట్టుల్లో నిన్ను మాదిరిగా తీసుకుంటున్నారేమో, మోసములో, అబద్ధములో, లేకపోతే ప్రియమైన దేవుని ప్రజలారా ఇలాగూ లోక సంబంధమైన వాటిలో నిన్ను మాదిరిగా తీసుకుంటున్నారేమో. నువ్వు చేసావుగా, నేను చేస్తే ఏముంది? నువ్వు అట్ట మాట్లాడావుగా, నేను మాట్లాడితే ఉంది? నువ్వు ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నీలో ఏదో ఆ ప్రార్థన జీవితం. ప్రియమైన దేవుని ప్రజలారా, నా జీవితంలో మా నాన్నగారు ఒక మాదిరి. నేను గర్వంగా చెప్పగలను. ఆయన వలె రోషం కలిగి దేవుని పరిచర్య చేయడానికి, ఆయన వలె దేవునిలో ఆసక్తికి, ఆయన వలె ఉపవాసం ఉండడానికి, ఆయన వలె ప్రార్థన చేయడానికి ఆయన ఒక మాదిరి, ఒక మోడల్, రోల్ మోడల్. మరి నీకు నీ జీవితంలో నీ బిడ్డలో నిన్ను మాదిరిగా తీసుకోవాలి. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
3 నుంచి 5 రాయబడి ఉంటుంది. ఆ విశ్వాసము నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నది, నేను రూఢిగా నమ్ముచున్నాను. అబ్బాయ్ తిమోతి, నీకెంత ప్రార్థన జీవితం, నీకెంత భక్తి, నీకెంత విశ్వాసం నీ తల్లి నుంచి వచ్చిందయ్యా. నీ తల్లే నీకు రోడ్ మోడల్. నీ తల్లే నిన్ను ఈ విధంగా విశ్వాస వీరుడిగా తీర్చిదిద్దడానికి కారణం అని నేను గర్వంగా నమ్ముతా ఉన్నానని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. వాళ్ళ తల్లికి వాళ్ళ తల్లి లోయ, యునేకే, వీరిద్దరు ఆ మాదిరికరమైన విశ్వాస వీరులుగా ఉండడాన్ని బట్టి ఇప్పుడు తరం వెంబడి తిమోతికి కూడా వచ్చేసింది. నీ జీవితంలో అటువంటి మాదిరికరమైన వ్యక్తులుగా ఉండగలుగుతున్నావా? లోక విషయాల్లో మాదిరికరంగా ఉంటే రేపు వారు కూడా నీలాగే జీవిస్తారు. నీలాగే పాపములు, సిగరెట్లు, మందులు, నీలాగే అక్రమ సంబంధములు, నీలాగే ప్రియమైన దేవుని ప్రజలారా, నీలాంటి తిండిపోతుతనం, నీలాంటి సోమరితనం, నీలాంటి ప్రియమైన దేవుని ప్రజలారా, నీలాంటి అక్రమమైన అన్యాయమైన విధానంలో వారు కూడా తయారవుతారేమో. ఒక మంచి తల్లిగా, ఆదర్శమైన తల్లిగా, ఒక మంచి తండ్రిగా, ఆదర్శవంతుడైన తల్లిగా, ఇదిగో మా నాన్నలాగా నేను కూడా ఆత్మీయ జీవితం కలగాలి, నేను కూడా సిన్సియర్గా ఉండాలి, నేను కూడా పట్టుదల కలిగి ఉండాలి, నేను కూడా మంచి విశ్వాస యోధుడిగా ఉండాలి, నేను కూడా తలాంతులు కలిగి ఉండాలి, నేను కూడా ఆత్మపూర్ణుడిగా ఉండాలి అనే ప్రేరణ నీ బిడ్డలకు కలిగించే అంత జీవితం నీవు కలిగి ఉంటున్నావు లేదా? ఇది నీ బాధ్యతే. ఇది నీ యొక్క బాధ్యత. బిడ్డల పట్ల మాదిరికరమైన జీవితం కలిగి ఉండడం నీ బాధ్యత. అట్టి బాధ్యత కలిగి ఉంటావా? మరొక పాయింట్ని మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూస్తున్నట్లయితే బిడ్డలను స్వాధీనపరుచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఇది కూడా నీ బాధ్యత. యజమానుడు ఏం చేస్తాడు? ఎద్దుల్ని స్వాధీనం చేసుకుంటాడు. గుర్రం తోలేవాడు గుర్రాన్ని అదుపు చేస్తాడు. పశువులు వేపే యజమానుడు పశువులు స్వాధీనం చేస్తాడు. నీవు కన్న బిడ్డలు నువ్వు స్వాధీనం చేసుకోగలుగుతున్నావా? కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, నా మాట వింటలేదండి, నా మాట అసలు వింటలేదండి. నీ మాట వినకపోతే తిండి పెట్ట మాకు, నీ మాట వినకపోతే బుక్స్ కొని మాకు, నీ మాట వినకపోతే కావాల్సింది ఏవో మాకు. స్వాధీనపరుచుకోవాలి, అది నీ బాధ్యత. నా మాట వినడు కానీ అందరి మాట వింటాడయ్యా. స్వాధీనపరుచుకోవాలి. తిమోతిలకు రాసిన పత్రికలో, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఎవడైనా అధ్యక్షుడై ఉండగోరితే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవరైనాను అధ్యక్షుడై ఉండగోరితే వాడు ఇంటి వారిలోని పిల్లలను స్వాధీనపరుచుకోవాలి. ఇంటి వారిని స్వాధీనపరుచుకుని ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. కింద పరిచారకుల గురించి కూడా రాయబడి ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. చాలా ప్రియమైన దేవుని పరిచర్య చేసేవారైనా అధ్యక్షులైనా ఏమంటుంది? పిల్లలను స్వాధీనపరుచుకోవాలి, బాగుగా ఏలాలి.
మాకు పూర్వం నాన్నగారు చెప్పేవాళ్ళు, బర్రిగొడ్డు ఉండేదట. ఆ బర్రిగొడ్డు ఒక బర్రి సరిగా మాట ఏందో ఏమైందో మాట ఏందో ఊరికి చేలోకి వెళ్ళిపోతూ ఉండేదట, ఎదురు తిరుగుతూ ఉండేదట, లోపడతా ఉండదట. అప్పుడు దానికి లోపరుచుకోవడానికి ఏం చేశారు, మెడలో గుదిబండ వేసేసారు. ఏమేశారు? గుదిబండ వేసేసారు. గుదిబండ అంటే లావుగా ఉంటుంది, మొద్దులాగా ఉంటుంది. మెడలో ఆ భారానికి మెడలో వేసేస్తారు. ఒకవేళ పొరపాటున పరిగెత్తిందే అనుకో, ఆ కాలుకి ఈ కాలుకి ఎడాపెడా వాయికి తగిలి ఏమైపోతుంది, లోపడిపోతుంది, అదురనేది అదిరిపోయింది. అప్పుడు ఇక పరిగెత్తలేదన్నమాట. బరువు మెడలో ఉండడాన్ని బట్టి స్వాధీనంలోనికి కొద్దిగా అదుపులోనికి వచ్చేదట. అప్పుడు కంట్రోల్ చేయగలిగేవారట. ఈరోజు నీ బిడ్డలకు కూడా నీ స్వాధీనంలో తెచ్చుకోవాలి. నీ బిడ్డలు నీ స్వాధీనంలో ఉండకపోతే ఇంకెవరు స్వాధీనంలో ఉండాలి? నీకు లోబడకపోతే ఇంకెవరికి లోబడాలి? నీ మాట గౌరవించకపోతే ఇంకెవరు మాట గౌరవించాలి? వారి కోసం అంత కష్టపడి అంత చెమట కార్చి రెక్కలు మొక్కలు చేసుకుని అయ్యి సంపాదించి నీ మాట వెనకకుండా ఉంటా ఉంటే ఎందుకు వారికి అన్నం పెట్టడం? ఎందుకు వారికి కావలసినవన్నీ ఇవ్వటం? ఇంకా ఎదురు తిరగమనా? ఇంకా వారిని ఇంకా లెక్కలేని తనంగా మనల్ని లెక్క చేయకుండా జీవించమనా? దేవుని వాక్యం చెప్తుంది, స్వాధీనపరుచుకోవాలి. అది ఏం చేయాలో నీకే అర్థమవుతుంది. ఏం చేయాలో అది నీకే, నీ వ్యక్తిగత జీవితానికి దేవుడు వదిలేస్తాడు. ఇలాగూ చేయమని అలాగూ చేయమని దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ స్వాధీనపరుచుకోవాలి. పూర్వదినాల్లో బిడ్డలు చాలా చక్కగా మాటలు వినేవారు. ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి. ఏం పెరిగిపోతూ ఉన్నాయి? తెలివితేటలు పెరిగిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులతో ఏం పని ఉందిలే, అవసరమైతే నేను ఒంటరిగా అయినా బ్రతికేస్తా, అవసరమైతే ఇల్లు వదిలిపెట్టి అయినా జీవించేస్తా. జీవించనే, ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రాదు కదా. నీవు వారికి లోబడటం కాదు, దేవుని వాక్యం చెప్తుంది వారు నీకు లోబడాలి. కనుక ప్రియపడి దేవుని ప్రజలరా, బిడ్డలను స్వాధీనపరుచుకో. అది నీ బాధ్యత, అది నీ యొక్క విధానం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. చివరిగా బిడ్డలను రక్షణలోనికి నడిపించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? రక్షణలోనికి నడిపించుకోవాలి. రక్షణ, కుటుంబం రక్షణ కూడా. నీవు రక్షించబడతావు, మరి నీ బిడ్డలు రక్షించబడటానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? లుదియా తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. కొర్నేలి తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, జైలు అధికారి తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు, బాప్తీసం తీసుకున్నారు. మరి నీ బిడ్డలు రక్షణ పొందడానికి అది నీ బాధ్యత కాదా? నీ బిడ్డలు పాపములు, శాపములు, లోకములు, దేవుని ఎరుగక నరకములో ఉండాలని నీవు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయకుండా, ప్రయాసపడకుండా, వారి రక్షణలోకి నడిపించుకోకుండా ఉంటే బాధ్యత లేని వ్యక్తివి కాదా? పైనవన్నీ చేస్తే ఈ చివరిది ఈజీగా నీవు చేసేసుకోవచ్చు. పైన చెప్పబడిన ఎన్ని పాయింట్లు? 5 పాయింట్లు. 5 పాయింట్లు గనక తల్లిదండ్రులు చక్కగా చేస్తే ఈ చివరిది ఈజీగా అయిపోతుంది. చెప్పవసరంలా, బలవంతం చేయ అవసరంలా. మా నాన్నగారు, మా తల్లిగారు కానీ ఎవరు మమ్మల్ని బాప్తీసం తీసుకోమని బలవంతం చేయలేదు, చెప్పలేదు. ఇంకా మాట చెప్పాలంటే వద్దులేరా, తర్వాత తీసుకుందో లేరా అన్నారు, కానీ ఎవరిని బలవంతం చేయలేదు. ఎందుకో తెలుసా? అట్టి మాదిరికరమైన వ్యక్తులుగా వారు ఉన్నారు కాబట్టి, అట్టి క్రమశిక్షణలో పెంచారు కాబట్టి, ప్రభు శిక్షలో బోధలో పెంచారు కాబట్టి. ప్రియమైన దేవుని ప్రజల
చెడిపోకుండా పడిపోకుండా చూసుకున్నారు కాబట్టి కాపాడే వ్యక్తులుగా, అవసరతలు తీర్చే వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ కూడా వారు చేశారు కాబట్టి మాకంతటికి మాకి రక్షణ పొందాలని ప్రేరేపించబడ్డాను. ఈరోజు అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అయ్యా, రక్షణ పొందాలయ్యా, బాప్తీసం పొందాలయ్యా, వారు మనసు పొందాలయ్యా. ఇదిగో నా మాట వింటలేదయ్యా, నీ బాధ్యతలు నీవు నెరవేరుస్తున్నావా? నీ బాధ్యతలు నీవు చేపడుతున్నావా? ఏ బాధ్యతలు నీవు తప్పిపోతా ఉన్నావు? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ జీవితంలో మాదిరికరమైన వ్యక్తివేనా నీవు? నిన్ను చూసి చెడిపోయే వ్యక్తిగా ఉంటున్నాడేమో, నీ భర్తను చూసో, నీ భార్యను చూసో, తల్లిని చూసో చెడిపోయే వ్యక్తిగా, ఇంకా లీనియన్స్, ఇంకా పాపం చేసే అవకాశం కలుగుతుందా? ఇంకెట్లా మారు మనసు పొందుతాడు? నీ బాధ్యతగా నువ్వు కాపాడకుండా, వారి కోసం సంరక్షించకుండా, వారు చెడిపోకుండా ముందుగానే వారిని హెచ్చరిక చేయకుండా, గద్దించకుండా, క్రమశిక్షణలు పెట్టకుండా నీవు ఉంటే ఎలా రక్షణలోనికి రాగలుగుతారు? తప్పును ఖండిస్తావా? వారిని సరి చేస్తావా? వారికి బుద్ధి చెప్తావా? తప్పుగా చెప్పు. ఏదో ఒక సమయం నా తల్లి చెప్పిన మాట నేను వినలేదు కాబట్టి ఈ స్థితికి నేను తెచ్చుకున్నాను, నా తండ్రి చెప్పిన నేను వినలేదు, ఈరోజు ఈ స్థితిలోనికి రావడానికి కారణం అదే అని అప్పుడైనా పశ్చాత్తాపడగలుగుతాడు. సమర్థించమాకు. రక్షణ పొందుకున్న రక్షణ పొందుకున్న బిడ్డలుగా ఏ కుటుంబం అయితే ఉంటుందో నిశ్చయముగా సంతోషం ఆ కుటుంబంలో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని యెహోషువ సెలవిచ్చినట్లుగా నీ ఇంటి వారందరూ రక్షణ పొంది దేవుని సేవించే వారిగా ఉంటే ఆ ఇల్లే ఒక పరలోక రాజ్యం. కనుక తల్లిదండ్రులుగా అట్టి బాధ్యతను నెరవేర్చుదాం. అట్టి నెరవేర్చే వ్యక్తిగా నీ ఉండు, మాదిరికరమైన వ్యక్తిగా ఉండు, తర్ఫీదునిచ్చే వ్యక్తిగా ఉండు, ప్రభు శిక్షల బోధలు పెంచే వ్యక్తిగా ఉండు, వారి అవసరతలు తీర్చే వ్యక్తిగా ఉండు, వారిని స్వాధీనపరుచుకునే వ్యక్తిగా ఉండు, వారిని కాపాడే వ్యక్తిగా ఉండు, వారిని చెడిపోకుండా, పడిపోకుండా, తొలగిపోకుండా వారిని హెచ్చరించు, గద్దించు, శిక్షించు, లోబరుచుకో. ఇలాంటి బాధ్యతలన్నీ కూడా నీవు చేయి. ఏ తిండి పెట్టడం, ఆస్తులు సంపాదించడం, వారికి కావలసిన నియమం, ఇవి మాత్రమే కాదు, ఇది కూడా నీ బాధ్యతలే. వీటన్నిటిని నిర్వర్తించి నిశ్చయముగా వృద్ధుడైనప్పటికీ కూడా తొలగిపోకుండా తల్లిగా, తండ్రిగా నిన్ను సన్మానించి, ప్రేమించి, నీకు ఆసరాగా నిలబడే వ్యక్తిగా ఉండగలుగుతాడు. హల్లెలూయా. అట్టి తల్లిదండ్రులుగా ఉండాలని తెలియజేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.